జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. మనకి ప్రతిరోజు రొటీన్‌గా ఏదైనా పని ఉంది అంటే ఎప్పుడైనా ఇంటిని క్లీన్‌గా ఆర్గనైజ్ చేసుకునే పనే. అలా ఆలోచించకుండా దాన్ని కొంచెం స్మార్ట్ థింకింగ్ తోటి చేసే పనిని కొంచెం స్మార్ట్‌గా, తొందరగా అయ్యే విధానంగా చేస్తూ వెళ్తే ఆ పని మనకి బోరింగ్‌గా అనిపించదు. చేసే కొద్దీ మనకి ఇంకా నీట్‌గా ఉంచుకోవాలనే థాట్స్ కొత్త కొత్తవి వస్తూ ఉంటాయన్నమాట. ఇట్లా రోజు కడగాలి, తూడ్చాలి అంటే ప్రతి ఒక్కరికి విసుగ్గానే అనిపిస్తుంది. అలా కాకుండా చేసేటప్పుడు కొద్దిగా మనకి జోష్ తోటి చేసే పని మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలి అంటే ప్రతిరోజు ఒకేలా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండాలి. ఈ క్లీనింగ్ అనేది కూడా. నా ఉద్దేశ్యం మాత్రం అలానే ఉంటదనమాట. అయితే ఈరోజైతే వ్లాగ్ చాలా బావుంటది. లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఈరోజు కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాననమాట. ఇలాగా అంట్లు మొత్తం నీట్‌గా వాష్ చేసిన తర్వాత, అందులోనే ఈ స్క్రబ్బర్లు ఉంచకుండా నీట్‌గా కడిగేసి ఒక పైన పెట్టేసామనుకోండి, అందులో నుంచి వాటర్ మొత్తం పోతుంది. అవి చూడ్డానికి నీట్‌గా, క్లీన్‌గా ఉంటాయనమాట. చూసారా? మార్నింగ్ ఇలా ఉన్న కిచెన్‌ని మొత్తం కూడా నేనైతే మొత్తం నీట్‌గా కడిగేసి తూడ్చేసాననమాట. నేనిది డీమార్ట్‌లో కొనుక్కున్నాను. ఈ నాప్కిన్. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ అండి. ఇంత చిన్న కర్చీఫ్ లాంటిది 40 రూపీస్ అనమాట. అలాగే పిల్లలకి నాప్కిన్స్ కూడా ఉంటాయి గదా! టిఫిన్ తినేటప్పుడు. వాటి కోసం గూడా డబ్బులు వేస్ట్ చేసి ఇలాంటివి కొనకుండా నేనొక చిన్న టిప్ చెప్తున్నాను. మన దగ్గర ఇలాంటి టవల్స్ ఉంటాయి గదా! ఇవి చిన్న సైజ్ టవల్స్. ఈ టవల్ వచ్చేసి మనకి ఒకటి 40 రూపీస్ అనమాట. ఇట్లాంటి రఫ్‌గా ఉండే టవల్స్ తోటి మనం ఫేస్ తుడుచుకోవడం, ఒళ్ళు తుడుచుకోవడం లాంటివి చేయలేం కాబట్టి, ఇలాంటి టవల్స్‌ని ఉపయోగించి నేనైతే వంట చేసిన తర్వాత చేతులు తుడుచుకోవడానికి అండ్ అలాగే స్టవ్ కడ నీట్‌గా ఉంచుకోవడానికి, అలాగే ఎలక్ట్రికల్ వస్తువులుంటాయి కదా! వాషింగ్ మిషన్స్ అండ్ అలాగే ఫ్రిడ్జ్, టీవీ, ఫ్యాన్స్ ఇలాంటి చిన్న చిన్నవి ఐటెమ్స్ అన్నీ దుమ్ము పట్టినప్పుడు ఈజీగా తుడుచుకోవడానికి నేను ఇలా కుట్టి పెడుతూ ఉంటాననమాట. ఇంత పాతది ఎందుకు చూపిస్తున్నానంటే నేను యూట్యూబ్ ఛానల్ కోసం ఇప్పుడే కుట్టి చూపించినట్టు కాదు. నేను ఇంతకుముందు కూడా ఇదే ఫాలో అవుతాననమాట. ఇదే పద్ధతిని. ఇలాగ ఖరాబ్ అయిన టవల్స్‌ని గానివ్వండి, ఇలాగ రఫ్‌గా ఉన్న టవల్స్‌ని గానివ్వండి, ఇలాగ 4, 5 సెట్లు ఒకటేసారి కుట్టి పెట్టుకుంటే చేతి కిందకి కన్వీనియంట్‌గా, అనుగుణంగా ఉంటాయనమాట. అలాగే మనము బయట నుంచి కొనుక్కొని రావాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇలాంటి టవల్స్‌ని వీలైతే ఇంట్లో లేకపోతే కొనుక్కొచ్చుకొని ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే పిల్లలకి స్కూల్‌కి టిఫిన్ బాక్స్ లంచ్ పెడుతూ ఉంటాం గదా! పిల్లలకి నాప్కిన్ లాగా కూడా ఉపయోగపడుతుందనమాట. నేను అలాగే యూజ్ చేశాను. పిల్లలు కొన్ని రోజులు వాడిన తర్వాత దాన్ని మళ్ళీ స్టవ్ కాడ నేను రీయూజ్ చేస్తూ ఉంటాననమాట. అండ్ అలాగే ఈరోజు ఈ పెద్ద మార్కెట్‌కొచ్చాననమాట. ఈ మార్కెట్ ఏంటి అంటే వీక్లీ వన్స్ వచ్చే అంగడి గాదు. లేదంటే పెద్ద మార్కెట్స్ ఉంటాయి గదా! అలాంటి మార్కెట్ కాదనమాట. ఇది 365 డేస్ పెట్టే ఒక పెద్ద మార్కెట్ అనమాట. ఇక్కడ మారు బేరం చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. రైతులే వచ్చి అమ్ముతారనమాట. వెజిటబుల్స్ చూస్తున్నారు కదా! ఎంత ఫ్రెష్‌గా ఉంటాయంటే ప్రతిరోజు 5:30 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. 5:30 నుంచి 8 వరకు మనకి ఫ్రెష్ కాయగూరలైతే అమ్ముతారనమాట. మీకు బిఫోర్ డేనే వీటిని చెట్టు నుంచి కోసేసి మనకి మార్కెట్‌లో తెస్తారనమాట. దానిపైనున్న తొడిమ గూడా ఊడిపోలేదు చూడండి. అన్ని వెజిటబుల్ గూడా ఇంతే ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ అలాగే ఈ అడ్రస్ మీకెక్కడో కావాలి అనంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. మేము ఉన్న ఇంటి నుంచి ఈ మార్కెట్ చాలా దూరంలో ఉంటది. కాకపోతే నేను వీక్లీ వెళ్ళకపోయినా కూడా మంత్లీ వన్స్, ట్వైస్ అయితే వెళ్తూ ఉంటాననమాట. అట్లా ఒకటేసారి తెచ్చిపెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. అండ్ ఆకుకూరలు గూడా చాలా తక్కువకే వస్తాయి. మనం వీక్లీ అంగడిలో తెచ్చుకున్న దానికంటే కూడా ఇక్కడ చాలా తక్కువకే వస్తాయనమాట. ఈ ఆకుకూరలు మొత్తం కలిపి నాకు ఒక 30 రూపీస్‌కొచ్చాయి. ఆ ఆకుకూరలు ఏమేమి తీసుకున్నానో నేను లాస్ట్‌లో చూపిస్తాను మీకు. అయితే ఇంత దూరం వచ్చి నేను వెజిటబుల్ తీసుకోవడానికి రెండే 2 కారణాలు. ఏంటి అంటే ఒకటి ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవచ్చండి. ప్రతి వెజిటబుల్ మీరు గమనిస్తే పైన ఉన్న తొడిమ గూడా చాలా ఫ్రెష్‌గా గ్రీన్‌గా ఉంటదనమాట. అంటే జస్ట్ బిఫోరే తెంపి తీసుకొచ్చామన్నట్టు ఉంటదనమాట. ఈ దొండకాయలైతే కేజీ వచ్చేసి మాకు 30 రూపీసే పడ్డాయి. అండ్ అలాగే మా మార్కెట్‌లో అయితే మాకు హాఫ్ కేజీ 20 రూపీస్ అనమాట. దాదాపు ఒక సగం రేటు నాకు తగ్గినట్టుగా అనిపించింది కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ రావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ అలాగే అన్నీ చూసుకోవాలి గదా! టైమింగ్ చూసుకోవాలి, మా వర్క్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆహ్, మంత్లీ 1, 2 సార్లు మాత్రమే విజిట్ చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ మీకు
ఏ మాత్రం గూడా కూరగాయలు మీరు తీసుకునే దానికంటే కూడా ఎక్కువ అస్సలు ఉండవండి. వీలైతే ఇంకా తక్కువగానే ఉంటారు. మీరు బల్క్‌లా తీసుకున్నారంటే ఇంకా తగ్గించిస్తారనమాట. యాక్చువల్‌గా టమాటా వచ్చేసి 25 కేజీ ఉంది ఇక్కడ. కానీ మీరు ఒక 4, 5 కేజెస్ తీసుకున్నారనుకోండి, 15 రూపీస్ కూడా ఇస్తారు, 10 రూపీస్ కూడా ఇస్తారనమాట. అలాగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్ పడుతుందనమాట. ఏదన్నా ఫంక్షన్స్, అకేషన్స్ చేసినప్పుడు మాత్రం నిజంగా ఈ మార్కెట్‌కి వచ్చి తీసుకుంటే అసలు మీకు చాలా మనీ సేవ్ చేసుకున్న వాళ్ళవుతారనమాట. ఏ వస్తువైనా కొనాలి అంటే దానికి ఖరీదు చూడాలి. ఖరీదు చూసిన తర్వాత అది అవసరమో కాదో చూడాలి. అవసరం అనుకోని కొన్నాక గూడా దాన్ని మెయింటైన్ చేయగలిగితేనే ఆ వస్తువుని కొనాలి. లేదంటే కొనొద్దు. ఎందుకంటే అంతంత డబ్బులు పోసి కొని వాటిని మెయింటైన్ చేయకుండా దాన్ని మంచిగా యూజ్ చేసుకోకపోతే మీరు ఎంత తక్కువ పెట్టి కొన్నా, ఎంత ఎక్కువ పెట్టి కొన్నా దానికి అర్థం అంటూ ఉండదనమాట. ఈ ఫిలాసఫీ ఎందుకు అంటే ఏదైనా సరే వెజిటబుల్స్ తెచ్చుకోవడమే గాదు, వాటిని వీలైనంత వరకు వేస్ట్ అవ్వకుండా కాపాడుకొని వాడుకోవడం గూడా డబ్బులు పొదుపు చేయడంతోటే సమానం. నా దృష్టిలోనైతే మనం ఏ పని చేయకపోయినా గూడా మనం ఇంట్లో ఉండి ఈ వస్తువు ఖరాబ్ అయిపోయిందాక చూసి దాన్ని తీసి అవతలేసిన దానికంటే గూడా దాన్ని రీయూజ్ చేసుకోవడానికో లేదంటే దాన్ని ఎక్స్‌పైరీ డేట్ అయిపోక ముందుకే దాన్ని యూజ్ చేసుకుంటే మనము పొదుపు చేసిన దానికంటే సంపాదించిన దాంతో సమానం అనమాట. ఉన్న వాటిని వేస్ట్ చేయకుండా. ఇట్లా నేనైతే అన్ని వెజిటబుల్ తెచ్చుకున్నాను. మీకు చెప్పాను గదా! ఆకుకూరలు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పాలకూర ఇవి మొత్తం గూడా నాకు 35, 40 రూపీస్ అయ్యాయనమాట. అంటే ఈచ్ వన్ 10 రూపీస్ అయినా గూడా చాలా తక్కువ పడ్డట్టే. మాకైతే ఇక్కడ 20 రూపీస్‌కి 5 కట్టల పాలకూర అనమాట. దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నాకెంత తక్కువ పడిందో. అండ్ అలాగే లాస్ట్‌లో వెళ్ళిపోతుర్రని చెప్పేసి నాకు ఈ మామిడికాయలు అంటగట్టి వెళ్ళిందనమాట ఒక పెద్దావిడ. అండ్ అలాగే ఇక్కడ కరివేపాకుని మొత్తం గూడా నేను ఛానల్స్‌లో ఏం చూసానంటే కరివేపాకుని నీట్‌గా కడిగేసి, దాన్ని ఆరబెట్టి, తర్వాత ఈ డబ్బాలో ఒక పేపర్‌ని వేసేసి దానిపైన కరివేపాకు పెట్టి పెడతారు గదా! నేను ఇదంతా ప్రాసెస్ ఏమి పెట్టుకోను. కాకపోతే తీసేటప్పుడే ఇందులో నల్లగా ఉన్న ఆకులు, కొంచెం కుళ్ళిపోయిన ఆకులు అవన్నీ లేకుండా తీసేసి కడగను, తూడ్చను, పెట్టను, ఏం చేయను. నీట్‌గా ఉన్న ఆకులు మాత్రం సెపరేట్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటామనమాట. ఆల్రెడీ మనం వండేటప్పుడు కడిగే వేస్తాం. అలాగే డైరెక్ట్‌గా వేయం గదా! అట్లా పెట్టేసుకొని యూజ్ చేసుకునేటప్పుడు మాత్రమే కడుగుతాననమాట. పర్టిక్యులర్‌గా నాకు ఒక మంచి హ్యాబిట్ ఉందని నాకు నేనే కితాబిచ్చుకోవాలి. ఏంటి అంటే ఆకుకూరల విషయంలో మాత్రం నేను ఏ మాత్రం పొరపాటు చేయను. పక్కా 100కి 100% ఫస్ట్ కొత్తిమీర గానివ్వండి, పుదీనా గానివ్వండి, పాలకూర ఐటెమ్స్ గానివ్వండి, ఇలాగ నీట్‌గా కట్ చేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాననమాట. ఇదొక్కటైతే కంపల్సరీ చేస్తాను. వేరే వెజిటబుల్స్ పచ్చిమిరపకాయలకు తోడుమేలు తీయడాలు, ఇంకేమన్నా గోరుచిక్కుడు ఒలిచిపెట్టుకోవడాలు ఇలాంటివి చేసినా జేయకున్నా ఆకుకూరలు మాత్రం నీట్‌గా పెట్టుకుంటా. ఎందుకంటే అది ఒక్క రోజులోనే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి వీటిని మాత్రం ఫస్ట్ భద్రంగా ఉంచుకుంటాను. తర్వాత వేరే ఐటెమ్స్ అనమాట. ఇట్లా నేను ఫ్రిడ్జ్‌లో మాత్రం కనిపించిందల్లా దూర్చేయను. జస్ట్ నీళ్ళు, ఒక పాల గిన్నె అండ్ అలాగే ఎప్పుడన్నా దోసలు వేస్తే అదొక బ్యాటర్‌ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఆ డబ్బాని అందులో పెట్టుకుంటా. గిన్నెతో సహా అందులో పెట్టుకోను నేను. ఇట్లా ఇవి మాత్రమే పెట్టుకుంటాననమాట. కొంతమంది మసాలాలు, కారాలు, ఉప్పులు, పప్పులు అన్నీ పెడుతుంటారు. నాకసలు స్పేసే ఉండదండి. ఇంకా ఈరోజు ఎక్స్‌ట్రాగా మామిడికాయలు తెచ్చాను కాబట్టి అసలే స్పేస్ లేదనమాట. ఆకుకూరలు, కూరగాయలు, వాటరు, పాలు పెట్టేసరికే నాకు ఫ్రిడ్జ్ మొత్తం ఫిలప్ అయిపోయినట్టుగా అనిపిస్తది. అందుకని నేను ఎక్కువ శాతం ఇందులో ఏం పెట్టను. ఏవన్నా ఎక్కువగా క్వాంటిటీ ఉంది, చాలా రోజులు వాడాలి అనుకునేవి మాత్రం ఇలాగ లాకింగ్ కవర్‌లో పెట్టి ఇట్లా సీల్ చేసి పెట్టుకుంటాననమాట. అదొచ్చేసి సోంపు అండ్ అలాగే అవి మెంతులు, సోంపు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాడతాం మేము. ఇట్లా స్టోర్ చేసుకుంటాను నేనైతే. ఇంతే అండి. ఇంత సింపుల్‌గా ఉన్న వాటిని వేస్ట్ అవ్వకుండా వాడుకున్నామనుకోండి, మనం ఎంత పొదుపు చేసిన వాళ్ళం అవుతాం తెలుసా? ఇంక ఎక్స్‌ట్రా మాట్లాడితే బయట నుంచి సంపాదించిన వాళ్ళతో సమానమే అవుతాం. బయట సంపాదిస్తున్నాం కదా అని ఒకటి వేస్ట్ అయిపోయినా గూడా పర్లేదులే ఇంకోటి కొనుక్కోవచ్చు అని చేసేవాళ్ళు చాలామందుంటారు. అలా గాకుండా ఇలా చేసుకున్నామనుకోండి, ఇంకా అసలు బయట నుంచి సంపాదించే పని లేకుండా ఉన్న వాటినే మనము పొదుపుగా వాడుకున్న వాళ్ళవుతాము. ఉన్న వాటిని నీట్‌గా ఉంచుకున్న వాళ్ళం అవుతామనమాట. నేనైతే ఇదే నమ్ముతాను. ఇలాగ నా పని అయిపోయేసరికి 11 అయిపోయింది. 11 అయిపోయిన తర్వాత షాప్ కాడికెళ్ళిపోయి ఈరోజైతే ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినా అనమాట. ఇదొచ్చేసి అటు యూ షేప్ కాదు, ఇటు వి షేప్ కాదనమాట. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళు అడిగారు. నేను ఈ షేప్‌నైతే డ్రా చేసిన నెక్. అండ్ అలాగే వెనకాల బో సెట్ చేయమన్నారనమాట. ఆ ఉన్న చిన్న లిటిల్ బిట్ క్లాత్‌లోనే నేనైతే ఈ బోని సెట్ చేసి పెట్టేశాను. కానీ మొత్తం కుట్టేసిన తర్వాత బ్లౌజ్ అయితే లుక్ చాలా బాగుంది చూడ్డానికి.
చాలా క్యూట్‌గా, ప్రిట్టీగా అనిపించింది నాకు ఈ బ్లౌజు. అయితే చాలామంది ఏమన్నారంటే, "నువ్వు స్టిచ్ చేసే బ్లౌజెస్‌ని గూడా అప్‌లోడ్ చేయొచ్చుగా" అంటారు. నేనెందుకు చెయ్యను అంటే, ఇంట్లోనే నాకు ఈ వర్క్ అయిపోయేసరికి, వంట అయిపోయేసరికి, ఈ వీడియోస్ అప్‌లోడ్ చేసేసరికి నాకు దాదాపుగా 10-11, 12 కూడా ఒక్కొక్కసారి అవుతుంది. మళ్ళీ షాప్‌కొచ్చి ఇక్కడ క్లీన్ చేసుకొని, స్టిచ్చింగ్ చేసి, ఇక్కడ కూడా వీడియో షూట్ చేసి చెయ్యాలి అంటే చాలా టైము నాకు సరిపోదనమాట. అందుకనే అవసరం అనుకున్నయి మాత్రమే వీడియో తీశాననమాట. దాదాపుగా అన్నీ అయితే కవర్ చెయ్యను. ఇలా షాప్ కాడ పని ముగించేసుకొని ఇంటికొచ్చాక పిల్లలు చాలా రోజుల నుంచి ఏమి చేయట్లేవంటే, నేనైతే పిల్లలకి ఇలాగ స్నాక్‌లాగా చేశాననమాట. తొందరగా అయిపోయేది టిఫిన్ ఏంటి అంటే ఉప్మా. తొందరగా స్నాక్ అయిపోయేది ఏంటి అంటే ఇలాగ పాప్‌కార్న్ అనమాట. వాళ్ళు అడిగారని చెప్పేసి ఒక కప్పు టీ పెట్టేసి ఇలాగ సైడ్‌కి వాళ్ళకి పాప్‌కార్న్ వేసి ఇచ్చాననమాట. ఏముందండి లైఫ్ మొత్తం రొటీన్. మార్నింగ్ ఇల్లు, ఇల్లు తర్వాత షాపు, షాప్ తర్వాత ఇల్లు అనమాట. ఇంటికాడ కంప్లీట్ కాగానే పని షాపు, షాప్ కాడ కంప్లీట్ కాగానే ఇల్లు. అలాగా నా డే మొత్తం గూడా అయిపోతుందనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇట్లాగా నేను రొటీన్‌గా నా పనులు చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు బోర్ కొట్టకుండా వాటిని చేంజ్ చేస్తూ ఇక్కడున్న వస్తువుని అక్కడ, అక్కడున్న వస్తువుని ఇంకొక కాడ అట్లాగా ప్లేస్ మారుస్తూ కొంచెం సాటిస్ఫైగా ఉంటాననమాట. అప్పుడు నాకు కొత్తగా సదిరిన ఫీలింగొస్తుంది. ఇల్లు గూడా చూడడానికి నీట్‌గా ఉంటుంది. ఇలాగైతే నేను డైలీ నా పనులైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా చేస్తూ ఉంటాననమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.